రాజ్, నీ డబ్బుల విషయం ఏమైంది? అంకుల్ నుంచి తీసుకున్నాయి. అన్నా ఈరోజు మర్చిపోయాను, నాకు కూడా గుర్తులేదు. కానీ రేపు ఖచ్చితంగా వెళ్తాను. నువ్వేం మనిషిరా? ఒక చిన్న పని చెప్తే అది కూడా చేయలేదు. అజాగ్రత్త కూడా హద్దుండాలి. నువ్వు ఇలాగ చేస్తూ పోతున్నావు అనుకో, ఒకరోజు నువ్వు అడుక్కుంటావు, నేను కూడా అడుక్కుంటాను. అరే జాగ్రత్తగా ఉండు. జీవితం గురించి ఆలోచించి ఏదైనా మంచి పని చెయ్యి. వదినా, నేను తినడం అయిపోయింది. బీనా, ఏమైంది నీకు? తినేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పాపం, తినకుండానే వెళ్ళిపోయాడు. అతను నీకంటే 7 సంవత్సరాలు చిన్నవాడు, కానీ నీకెప్పుడు ఎదురు సమాధానం చెప్పలేదు. ఇంతకీ అతను చేసిన తప్పేంటి? నువ్వు పెద్దగా పక్షపాతం వహించాల్సిన అవసరం ఏమీ లేదు. వాడు నా తమ్ముడు. వాడికి వివరంగా చెప్తేనే కదా వాడి కర్తవ్యం తెలిసేది. వాడి మంచి కోసమే చెప్పాను. సరే, ఒక పని చెయ్యి, వాడిని ఇక్కడ పిలుచుకురాపో. ఇప్పుడు అతను అంత ఈజీగా ఒప్పుకోడు. అతను మీ తమ్ముడు. అరే వెళ్ళి ఒప్పించి తీసుకురాపో. నేను ఏదో రకంగా నచ్చ చెప్పి తీసుకొస్తాను. మీరు తినండి. పద, వచ్చి భోజనం చేయి. లేదంటే ఇక్కడికి తీసుకురావాలా? వద్దు వదినా, నా కడుపు నిండిపోయింది, మీరు వెళ్ళండి. సరే, ఇప్పటి నుంచి రోజు ఇక్కడికి తీసుకొస్తాను. నాకు బాగా తెలుసు నీ కడుపు ఎలా నింపాలా అని. వదిలేయొచ్చు కదా నీ కోపాన్ని. ఎలా కోపం తెచ్చుకోవద్దంటారు? చూసారా అన్నయ్య ఎలా మాట్లాడాడో? అదంత పెద్ద విషయం కాదు వదినా, కానీ ఎప్పుడు నా మీద అసూయ, అందుకే అలా చేస్తున్నాడు. కానీ రేపు కూడా డబ్బులు అడగొచ్చు వెళ్ళి, కానీ నన్ను కావాలని తిడతాడు, నన్ను చిన్న చూపు చూస్తాడు. ఇవన్నీ నాకు వద్దు వదినా, మీరు వెళ్ళండి. అతను మొదటిసారి చేశాడు ఇలా. అయినా మనకు తెలుసు కదా అతనేంటో. ఇంకా నిజం చెప్పాలంటే మనసులో నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు నేను వచ్చాను కదా, వచ్చి భోజనం చెయ్యి. సరే, ఇప్పుడు చెప్పు నాకు, నేను నిన్ను ఎలా బుజ్జగించాలి? నేను మార్కెట్ వెళ్ళాలి, కాసేపు ఆగండి, నేను తొందరగా రెడీ అయ్యి వస్తాను. సారీ సంగీత, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ప్రాపర్టీకి సంబంధించింది, నేను ఆగలేను. నువ్వు ఒక పని చేయి, రాజుతో పాటు వెళ్ళు. మీకు నాతో గడపడానికి టైమే ఉండదు. సరే మరి, మీరెప్పుడు ఫ్రీ అవుతారు? నేను 3 గంటలకు ఫ్రీ అవుతాను. సరే, ఒక పని చేయండి, మీరు వచ్చేటప్పుడు అనితని మీతో తీసుకురండి. ఆమె కూడా 3:30 వరకు స్టేషన్కి చేరుకుంటుంది. ఖచ్చితంగా నేను తిరిగి వచ్చినప్పుడు అనితని తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. ఓకే, బాయ్. ఆగండి ఒక నిమిషం. తెచ్చిదానివా? వెళ్ళేస్తాను. బాయ్. నిన్న నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేసావు కదా. అయితే ఒక విషయం చెప్పు, నీ దగ్గర నాకు కాల్ చేయడానికి కొంత టైం కూడా ఉండదా? ఎప్పుడు నేనే కాల్ చేయాలా? నువ్వు ఒక్కసారి కూడా కాల్ చేయవా? ఎందుకు? ఓన్లీ మాటలే చెప్తావా, ఇంకేమైనా చేస్తావా? ఏంటి, నేను కథలు చెప్తున్నానా? టైం రాని నేనేంటో చూపిస్తా నీకు, అప్పుడు తెలుస్తుంది నీకు. నిన్న గుడ్డు బర్త్డేలో చాలా సరదాగా గడిపాం కదా, ఏం సీన్ అది? ఒకసారి దాని గురించి చెప్పు నాకు. అరే అరే వదినా, ఏం చేస్తున్నారు మీరు? ఏయ్, ఎవరు నువ్వు? నీకు అసలు మర్యాదే లేదా? నీ తల్లిదండ్రులు నిన్ను ఇలానే పెంచారా, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ? వదినా, దయచేసి ఫోన్ ఇవ్వండి. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్, నాకున్న ఏకైక ఫ్రెండ్. ఆమెతో అలా మాట్లాడకూడదు వదినా, ఫోన్ ఇవ్వండి నాకు. జాగ్రత్త, రాజ్ పేరు నీ నోట్ నుంచి వచ్చినా ఇంకోసారి ఫోన్ చేసినా నువ్వెక్కడున్నావో చూసి అక్కడికి వచ్చి నీ ఫోన్ పలగొడతాను, అర్థమైందా? వదినా, ఫోన్ ఇవ్వండి. నేను చెప్తున్నా, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆమె నా ఫ్రెండ్ వదినా, ఫ్రెండ్. ఆల్రెడీ చెప్పాను నువ్వు ఇంకే అమ్మాయితో కూడా సంబంధం పెట్టుకోవద్దని. మళ్ళీ ఇదంతా ఏంటి? అరే ఏం సంబంధం పెట్టుకున్నాను చెప్పండి. అవును, నాకు తెలుసు మనం 6 సంవత్సరాలుగా సంతోషంగా ఉంటున్నాం. కానీ వదిన, దాని అర్థం ఏంటంటే నాకు వేరే జీవితం లేదని కాదు, నా జీవితం నాకు ఉంటుంది. కానీ నీకు విషయం చెప్పాలా వదిన, నేను రేపు పెళ్లి చేసుకోనా? దాని గురించి ఆలోచించాను. నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోనివ్వను. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు నువ్వు? నేనున్నాను కదా ఇక్కడ.
ఒక భర్త భార్య నుంచి ఏం కోరుకుంటున్నాడో అదంతా నేను ఇస్తున్నాను కదా. ఇంకా ఎందుకు పెళ్లి? నేను చెప్పిన మాట కాదని నువ్వు పెళ్లి చేసుకున్నావో నీ అన్నయ్యకు నీ గురించి అన్ని విషయాలు చెప్తాను. చెప్పేస్తా నీ గురించి. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నావని. ఇంకా ఏం చేస్తానంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తాను నీ గురించి. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావని. అర్థమైందా? అప్పుడు నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఇంకా నేను కేసు కూడా వేస్తాను. అర్థమైందా? సరే, మార్కెట్ వెళ్దాం. బయలుదేరు. అరే బావగారు, మీ కాలేజ్ వాతావరణము మా కాలేజ్ వాతావరణం చాలా తేడా ఉంది. సరే అనిత, నీ ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ముందు ఉంటేనే కదా బావగారు ఇప్పుడు ఉండడానికి. అరే, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఎవడో ఒకడు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా. అంటే అలా కాదు, చాలా మంది నా దృష్టిలో ఉన్నారు. కానీ నేను ఫైనల్ డెసిషన్ తీసుకునే వరకు వాళ్ళ బుద్ధి బయటపడిపోయింది. నేను అందుకే రిజెక్ట్ చేసేసా. కానీ నాకెవరైనా నచ్చితే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. సరే, నా దృష్టిలో ఒక మంచి అబ్బాయి ఉన్నాడు. ఎవరతను? నేనే. అవునా బావగారు, మీకు బాగా కోరికలు పెరుగుతున్నట్టున్నాయి. మా అక్కకి చెప్తే 2 నిమిషాల్లో మిమ్మల్ని సరిచేసి. అరే, నేను జోక్ చేశాను అంతే. నేను కూడా. అనిత, సంగీత, అలసిపోయాను. నేను రూమ్లోకి వెళ్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ప్రయాణం ఎలా జరిగిందో చెప్పు. చాలా బాగుంది. ముందులాగా ప్రశాంతంగా వచ్చేసాను. హాయ్. హాయ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సరే అనిత, నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. రాజ్, నువ్వు సామాన్ తీసుకుని రా. ఓకే వదినా. పద. మా గ్రూప్ అంతా నవ్వుతుంది. పాపం సునీల్ షాక్ అయిపోయాడు. కనీసం నువ్వు కొంచెం చెప్పుండాల్సింది కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అక్క, అది ముందే చెప్పేస్తే అది ప్రాంక్ ఎలా అవుతుంది? ఏమండి, ఒక్క నిమిషం. మళ్ళీ ఎప్పుడొస్తారో? ఏంటో చెప్పు. మీరు ఎప్పుడొస్తున్నారు? బావగారు, ఒక నిమిషం. నన్ను కూడా తీసుకెళ్తారా? మార్కెట్లో కొంచెం పనుంది. అనిత, నువ్వు ఒక పని చెయ్యి. ఆ రాజుతో పాటు నువ్వు కూడా వెళ్ళు. నాకు చాలా లేట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. లేదు లేదు, మధ్యాహ్నం వరకు పనుంది రాజుతోని. అయితే ప్రాబ్లం ఏంటి? నువ్వు చెప్పింది నేను ఎప్పుడు కాదన్నానా? రాజుతో పాటు వెళ్తుంది కదా. సరే బావగారు, మీరు వెళ్ళండి. నేను రాజుతో వెళ్ళిపోతాను. అక్క, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను ఒక అరగంటలో వచ్చేస్తాగా. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను. సరే, ఉంటా. బాయ్. బాయ్ బావగారు. బాయ్. పదండి. పద వెళ్దాం. బైక్ కొంచెం నిదానంగా డ్రైవ్ చేయండి. నాకు కొంచెం భయం వేస్తుంది. భయపడకు, నేను నెమ్మదిగానే డ్రైవ్ చేస్తాను. అలాగే.